తప్పిపోయిన పిల్లల్ని కనిపెట్టి రక్షించేందుకు సైబరాబాద్ పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్ ని ప్రారంభించినారు. దీనికోసం ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ దర్పణి యూజ్ చేస్తున్నారు. మెట్రో రైల్ సర్వీసెస్ ని అందిస్తున్న ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఆర్గనైజేషన్ కి గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. బెంగళూరులో జరిగిన ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యక్రమంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అడ్వైజర్ గా మాజీ ఐఏఎస్ అధికారి కె శ్రీనివాసరాజు గారు అపాయింట్ అయినారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న మీ సేవా కేంద్రాల నిర్వహణను మహిళలకి అప్పగిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలిపినారు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే, గూగుల్ పే ఇట్లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించడానికి వీల్లేదు. జూలై 1 నుంచి టీజీఎస్ పీడీసీఎల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బిల్లులు చెల్లించాలి. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గత 9 రోజులుగా గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ